నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల రామాపురం బీచ్ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ మరియు బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కృతిక శుక్లా తెలిపారు. శనివారం వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రామాపురం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి కృతిక శుక్లా, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి మీడియాతో మాట్లాడారు. బాబు మా సైడ్ అన్ని శాఖల యొక్క పరిసరాల పరిశుభ్రత సార్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో స్టూడెంట్స్ కి ఇతర పార్టిసిపెంట్స్ కి నా నమస్కారం. అదే కాకుండా ఈ బీచ్ నేను రావడం ఫస్ట్ టైం, చాలా అందంగా ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారు లాస్ట్ 10 months నుంచి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఇక్కడ చూసారు, వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే టూరిస్ట్ ఎవరు కూడా వస్తే ఎక్కడ కూడా వెళ్తే అక్కడ వాళ్ళ సేఫ్టీ ఇన్షూర్ చేయడం మన అడ్మినిస్ట్రేషన్ బాధ్యత. మనం బాధ్యత తీసుకొని లాస్ట్ 10 months నుంచి స్విమ్మర్స్ పెట్టుకొని ఇవన్నీ ఇన్షూర్ చేశారు. కాబట్టి అది చాలా గొప్ప పని. టూరిస్ట్ కి ఎంకరేజ్ చేయడం ఉంటుంది. దీంట్లో ఏరియాకి నిజంగా ఒక వరం. లాస్ట్ 5 years లో ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ కొన్ని ఒక గోడ లాగా కట్టేసి పర్మనెంట్ గా శాశ్వతంగా ఒక బోర్డు లాగా కొన్ని సూచనలు కూడా మనము అలాంగ్ ద బీచ్ సూచనలు కూడా మనం చెప్తే తర్వాత మీరు మద్యం ప్రభావంలో సముద్రంలోకి దిగినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అదే విధంగా ఫలానా రోజుల్లో సీ కొంచెం సముద్రం రఫ్ గా ఉంటుంది. ఇలాంటి సమాచారాన్ని ఆ బోర్డు మీద మనం రాయడం ద్వారా వాళ్ళు చదువుకుంటారు. కొంత వాళ్ళు సెల్ఫ్ డిసిప్లైన్ కూడా పాటిస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు. మనం వెళ్ళకూడదు అక్కడ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ కలెక్టర్ గారి మనసు మీకు అర్థమైంది. కలెక్టర్ గారి మనసు మీకు అర్థమైంది కదా. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాల్లో కలెక్టర్ గారు ఒక అడుగు ముందుకేసి 26 మంది బ్యాంకర్స్ ని పిలిచి బాపట్లలో ఒక మీటింగ్ పెడితే దాంట్లో కొంతమంది తీసుకొచ్చి నేను అక్కడ రిక్వెస్ట్ అన్నాను, నో ఆర్డర్, ప్రభుత్వం అది వాళ్ళు చేయాల్సిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. స్పష్టంగా చెప్పడం వల్లనే ఇవాళ ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఆయన చెప్పినటువంటి దాని మీదట ఒక యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి సార్ 40 కోట్ల రూపాయలు మనకి చీరాల్లో రుణాలు ఇచ్చారు మీరు చెప్పిన తర్వాత. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ మరియు డాక్టర్ ఈవూరి కేశవతి అధ్యక్షతన చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామంలో పల్లెపడక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ లెల్లాపిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా రేపల పట్టణంలో అహ్మదియా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో గత నెల 2025 మార్చిలో జరిగిన సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 10 మంది వృత్తుల్లో 100కు 99 మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థుల్ని అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక అహ్మదియా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సయ్యద్ తాహిర్ అహ్మద్ మాట్లాడారు. సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని చదువుతూ ఉర్దూలో ప్రతిభ చాటి స్టేట్ ఫస్ట్ వచ్చిన 10 మంది విద్యార్థుల్ని అభినందించడం జరిగింది. రేపల్లి ప్రెస్ క్లబ్ తరఫున అదేవిధంగా రేపల్లి అహ్మదియా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో సెకండ్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో మన రేపలపట్నంలో వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉర్దూలో 199 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి ప్రతిభను బట్టి ఆ విద్యార్థులని ఈ సందర్భంగా అభినందిస్తూ రేపల్లి పట్టణ అహ్మదియా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అదేవిధంగా రేపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాం. పట్టణంలో వివిధ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుడిగా పనిచేస్తూ విద్యార్థుల అదేవిధంగా తోటి అధ్యాపకుల మన్ననలు పొందుతూ రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది విద్యార్థుల్ని ఉర్దూలో అభ్యున్నతికి కృషి చేస్తూ ఉర్దూ అభివృద్ధికి తోడ్పడుతూ విద్యార్థుల్ని ఉర్దూ అనేటువంటి భాషకు వాళ్ళు ప్రాచుర్యం పొందే విధంగా తయారు చేయడానికి ముఖ్య కారకులు మన ఉపాధ్యాయులు ఉర్దూ ఉపాధ్యాయులైన అక్బర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో చేస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా ఉర్దూ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఉత్తమ ఉపాధ్యాయులు కూడా అవార్డులు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఉర్దూ ఉపాధ్యాయులైనటువంటి అక్బర్ గారు చేస్తున్నటువంటి విద్యారంగానికి చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ విద్యార్థుల్ని మరింత ఉర్దూలో బాగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని చెప్పి మీరు మరిన్ని ఈ ఉర్దూని బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో కూడా మీరు మంచి భవిష్యత్తుతో వివిధ కళాశాలలో చదువుకుని విద్యాభివృద్ధితో పాటు బట్టిప్రోలు లూథరన్ క్రీస్తు దేవాలయంలో యేసుక్రీస్తు వారు శిల్వ మీద పలికిన 7 మాటలు ధ్యాన కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కూచిపూడి కన్నా మాస్టర్ మాట్లాడారు. దేవుని యందు విశ్వాసముతో ఈ 40 రోజులు భక్తి శ్రద్ధలతో ఆదరించారని ఇంతటితో ఆగకుండా ఎల్లకాలం అదే విశ్వాసంతో కొనసాగాలని తెలియజేశారు. ఈ 7 మాటలు ధ్యానించడానికి ఈ 7 మాటల ప్రాసెస్ ఏంటి? మనం యేసుక్రీస్తు ప్రభువుని 7 మాటలు ఎందుకు ధ్యానిస్తున్నామంటే కాబట్టి దేవుని 7 మాటలు ధ్యానించాలి. అయితే ఈ 7 మాటలు వల్ల ఆ వేదన జీవితంలో ఈ 7 మాటలు మనకి ఆదరణ కలిగిస్తే మనం ముందు నడుస్తుంది. అయితే ఈ 7వ మాట మనం ధ్యానం చేసినట్లయితే తండ్రి విశేషంగా ఆత్మను అప్పగించుకున్నాము. మరి ధర్మశాస్త్రంలో ఆత్మను అప్పగించడం అన్నది విశదీకరించుకోవాలి. అంటే ఆ రోజు మరణం అంటే ఇది అక్కడితో ముగిసిపోయింది అనుకునేవాడు. మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అన్నది యూదులకు తెలియదు. మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అన్నది యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కానీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అర్హత లేని నాకు ఈ అర్హత కల్పించినందుకు మన పాస్టర్ గారికి మన సంఘానికి అందరికీ వందనములు తెలియజేస్తూ సమయాన్ని తిరిగి పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. దేవుడు ఈ వాక్యమును ఈ మాటలను దీవించారు. తండ్రి క్షమించు. 2వ మాట నేడు నాకు కూడా పరదేశంలో ఉంటాం. 3వ మాట అమ్మ ఇదిగో కుమారుడు ఇదిగో నీ తల్లి. 4వ మాట నా దేవా అన్నట్టుకు చెల్లిస్తుంది. 5వ మాట డబ్బు కొలుచున్నాను. 6వ మాట సమాప్తమైనది. 7వ మాట తండ్రి నా ఆత్మని చెప్పి అప్పగించుచున్నాను.
ఇలా సంపూర్ణమైనటువంటి సప్త పదవుల చెందిన దేవుడి కార్యాన్ని సమాప్తి చేశారు. ఇలాంటి దేవుడి మహోన్నతమైనటువంటి త్యాగానికి ప్రేమకు మన అందరూ క్రైస్తవ ప్రపంచమంతా కూడా రుణస్థులమై క్రీస్తు మార్గాన్ని అనుసరించే జీవితాలపై ఉండడానికి యేసుక్రీస్తు జనన దేవుడికి మానవ చెంతకు తీసుకువచ్చిందని, యేసు మరణము మానవుణ్ణి దేవుని వద్దకు తీసుకువచ్చిందని, ఈరోజు యేసుక్రీస్తు మరణించడం ద్వారా మనం దేవుని చెంతకు నడిపించబడ్డామని పాస్టర్ రెవరెండ్ ఎం వినయ్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మానవుని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు ఆయన మరణించడం ద్వారా మనము దేవుని చెంతకు నడిపింపబడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము జరిగించి కలువరి శిలువలో బలియాగమైనటువంటి దినం. ఈరోజు ఎంత శుభకరమైన దినం అంటే ఎన్నటన్నిటికీ దేవుడిని సమీపించలేని మానవుడు ఆయన మరణము ద్వారా ఇంకెన్నడూ కూడా దేవునికి దూరము కాలేనంతగా క్రీస్తు మనలో తన ప్రేమను వెల్లడి పరుచుకున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎంత శక్తి కూడగట్టుకున్న తన పాపము నుండి బయటికి రాలేదు, పాపము నుండి బయటికి రాలేని బలహీనుడైన మానవుని కొరకు ఆయనే మరణించి మన పాపము బంధకాలను తెంచి పాపం వల్ల వచ్చు జీవితము మరణము మరణ భయాన్ని ఆయన తొలగించి నిన్ను నన్ను తన కుమారుగాను తన రాజ్య నివాసులుగా చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ దినాన్ని మనమందరం కూడా హృదయపూర్వకముగా ఆయన చేసిన కార్యములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతులు పైకెత్తి ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు దేవుడిని దూరము కాలేడు, ఆయన మరణము నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నీ స్థితి నా స్థితిని మార్చినటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన మరణం ద్వారా ఈరోజు ధైర్యంగా పరిశుద్ధాలయంలోకి కృపను అనుగ్రహించారు. ఈ కృపను అనుగ్రహించిన దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన ప్రేమ చూపించి తెలుసుకుంది దేవుడు. హల్లెలూయా. నాకెన్నో పేరు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సచివాలయంలో మహిళలకి ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి కుట్టు మిషన్లు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కొమ్మనపోయిన రజని, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత బడ్జెట్ ని అడ్డుకోవడం, అదేవిధంగా ఇంకా తీర్చాల్సిన రెండు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు పుత్రులకి తప్పనిసరిగా హాజరు చేస్తామన్నారు, ఇస్తారు. ఆయన చెప్పిన విధంగా ఉచిత సిలిండర్ ఇస్తున్నారా లేదా పక్కన పెడితే వాళ్ళు చెప్పారు 80% పర్సెంటేజ్ ఉంటే మేము కుట్టు మిషన్ ఇస్తాం. ఇక్కడే తెలుస్తుంది మీరు ఎంత అంటే ఎంత కఠినంగా కష్టపడి పనిచేయాలనేటువంటి దృక్పథంతో ఉంటారన్నది మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇది మేము కంటిన్యూగా ప్రోత్సహిస్తూనే ఉంటాం. అంటే ఒక్కొక్క బ్యాచ్ కి 144 మెంబర్స్, అట్లాగే కంటిన్యూ ఎవ్రీ 3 months ఒక 3 years వరకు కూడా ఎంతమంది మహిళలు వస్తే అంతమంది మహిళలు ప్రోత్సహిస్తాం. ఇది ఒక వీలు. ఇదే కాదు, ఈ రోజున చాలా మందికి పశువులకు సంబంధించిన లోన్ ఇచ్చాం, చాలా మంది గాంగు పెట్టుకుంటామంటే లోన్ ఇచ్చాం, చాలా మంది హోటల్స్ లేదా చిల్లర కొట్లు పెట్టుకుంటామంటే కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించండి, మిమ్మల్ని మీ కాలం మీద నిలబెడటం కోసం సోమరితనం లేకుండా మీ బతుకు మీరు బతకడం కోసం మేము పనిచేస్తాం. గత ప్రభుత్వం మీరేమీ చేయక్కర్లేదు, మీరు సోమరపోతులకి వెళ్ళమని చెప్పారు. దానివల్ల ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మొత్తం రాష్ట్రం తిరిగి మళ్ళీ కొత్తగా ప్రయాణం చేస్తున్నటువంటి అవసరం వచ్చింది గౌరవ పార్టీలో.
ఈ రోజున ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు లక్షల కోట్ల అప్పులు తీసుకొని రాజధాని లేకుండా అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని మూలపడిపోతే వాటన్నింటిని తీసుకొచ్చి గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రోడ్ వేసిన దాఖలాలు లేకపోతే. బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను కేబినెట్ లో ఆమోదించినందుకు చీరాల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎస్సీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎంఎం కొండయ్య గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్వయం చేయాలన్న దృష్టితో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తో మన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ను త్వరలో బిల్లు చేసి అసెంబ్లీలో బిల్లు చేసి దాన్ని భవిష్యత్తులో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలనే దృష్టితోటి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని మీద ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరూ జనసేన, బీజేపీ, మిగతా కుల సంఘాలు, ప్రజా సంఘాలతో కలుపుకొని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మేము ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఈ సమాజంలో చాలా గొప్ప వాళ్ళని, చాలా ఉన్నతమైన వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళ కొటేషన్స్ చాలా చాలా ఆఫీసుల్లో చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ ఎమ్మెల్యే గారైన అతులూరి మాలకొండ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్లు మన భారతదేశ ప్రధాని మోదీ గారికి మరియు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన రంగేశ్వరి గారికి ఎంతో మంది ఈరోజు మాకు ఎన్నో సంవత్సరాలుగా కలలుగన్న ఈ యొక్క రిజర్వేషన్ ఏబీసీ మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే అతులూరి మాలకొండయ్య గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఒక పోరాటాన్ని ఫుల్ స్టాప్ పెట్టిన పోరాటాన్ని ఆపివేసి శాంతి భద్రతల దృష్ట్యా గానీ ఈ జాతులు ఐక్యంగా పోరాటం చేయడానికి సహకరించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 93లో చీరాల నుండి ఉద్యమం స్టార్ట్ అయింది. మందకృష్ణ మాదిగ గారు మన ప్రజా జీవితం రాజకీయాల్లో క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేసే విషయంలో గన్నమనేని వెంకయ్య నేటి తరానికి మార్గదర్శి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు. వినుకొండ పట్టణంలో వెన్నెల సూపర్ మార్కెట్ ఎదురుగా కాలువకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గన్నమనేని వెంకయ్య విగ్రహాన్ని శనివారం వారిరువురు ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మరొక అతిథిగా హాజరయ్యారు. జరిగింది. ఇప్పుడు పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పల్నాడు చెప్తూనే ఆయన అన్నారు, చాలా ప్రత్యేకమైన వ్యక్తి అండి వెంకయ్య, మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఆయన చెప్పడం జరిగింది. సరే, రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు, చాలా మంది చాలా పదవుల్లో కూడా కొనసాగుతూ ఉంటారు. అయితే వెంకయ్య గారిలో ఉన్న ప్రత్యేకత ఆయన మంచి డిసిప్లైన్ తో ఏదైతే మిలిటరీలో ఆయన కొనసాగి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత అదే డిసిప్లైన్ తో కూడా ఏ పదవి తీసుకున్నా, మార్కెట్ యార్డ్ తీసుకున్నా, సర్పంచ్ తీసుకున్నా, ఏ పదవిలో ఉన్నా, కార్యకర్తగా ఉన్నా కానీ అదే డిసిప్లైన్ ఆయన ఉండటం జరిగింది.
కాదు కేవలం ఏదో జరిగిందని చెప్పి ఆయన చెప్పడం చర్చిస్తా ఉన్నాం. ఇంత మండే ఎండలో కూడా ఇంతమంది 12 దాకా 11:30 12 అవుతా ఉంది. ఇంతమంది నుంచోరు ఉన్నారు ఇక్కడ అంటే అది ప్రత్యేకత. పల్నాడు అభివృద్ధి కోసం మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి, మన పల్నాడు జిల్లా అభివృద్ధి బాగుండాలని కాంక్షించేటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే మన మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు మరి ఈ రోజు పల్నాడు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నా. వెంకయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఈపూర్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వినుకొండ టౌన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. వెంకయ్య గారు మిలిటరీ నుండి వచ్చిన తర్వాత ప్రజలందరి కోరిక మీద సర్పంచ్ గా నిలబడి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించేశారు. ఆ విధంగా సర్పంచ్ దగ్గర నుండి మండలంలో ఒక విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు ఎదిగారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా వారు పార్టీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లారు. వారు చేసినటువంటి సేవలు పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ కోసం రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. తన పార్టీలో చేరిన దగ్గర నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా పార్టీకే అంకిత భావంతో పనిచేసిన వెంకయ్య గారితో నాకు కొంత అనుబంధం ఉంది. ఆ రోజు ఎడ్లపాటి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇక్కడికి ఓటర్ ఎన్రోల్మెంట్ కోసం మరి నన్ను అబ్జర్వర్ గా వేయటం జరిగింది. మరి చాలా విషయాలు పెద్దలందరూ చెప్పేశారు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్యం ఎందుకు అన్నట్టుగా మీ అందరికీ కూడా వెంకయ్య గారి గురించి నేను చెప్పడం అంటే మరి ఆల్రెడీ పెద్దలు మాకేమీ మిగల్చకుండా అంతా చెప్పేశారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పేరుకుపోతున్న ఈ వ్యర్థాలు భవిష్యత్ తరాలకి తీరని ఇచ్చేటని, సమర్థ నిర్వహణ పరిష్కారమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వేచ్ఛగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత గురించి మరియు ఎలక్ట్రానిక్ వేయడానికి ప్రయత్నిస్తున్నానని ఈ వేస్ట్ ఏదైతే ఉందో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మీరందరూ చూసుంటారు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెలలోనే చెప్పడం జరిగింది. ఎంత వేస్ట్ అనేది, వ్యర్థాలు అనేది ఎంత పెరిగిపోయి ఉన్నాయి, వాటిని ఏ విధంగా కూడా శుభ్రపరచకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాదాపు 80 లక్షల టన్నుల దాకా వేస్ట్ అలా పెరిగిపోయి ఉండటం జరిగింది. దీనివల్ల సరే మనకేమిటి వచ్చేది నష్టం అని మనం అనుకోవచ్చు. మన ఇంటి ముందు లేదు కదా, మన సందు చివరి లేదు కదా అని చెప్పి. మన సందు చివరి ఉండవసలా, మా ఇంటి దగ్గర ఉండవసరం లేదు. ఎక్కడో చోట పడేస్తారు. పడేసిన దానివల్ల అది మెల్లగా భూమిలోకి ఇంకి దాని వల్ల మొదటిది అయ్యేది ఏంటంటే మనం తాగే నీరు కలుషితం అవుతుంది. నేను మాట్లాడుతున్న ఈ వేస్ట్ గురించి కాదు, మామూలు వేస్ట్, మన ఇంట్లో వ్యర్థాల గురించి మాట్లాడుతాను. దాన్నే సరిగ్గా మనం డిస్పోజ్ చేయకపోతే మొదటగా కలుషితం అయ్యేది నీళ్లు కలుషితం అవుతుంది. దాని తర్వాత కలుషితం అయ్యేది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కష్టపడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరికీ అభినందనలు. ఈరోజు మనం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీల పొల్యూషన్ వలన, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది, జబ్బులు వస్తున్నాయి.
లంగ్స్ పరిశుభ్రత అనేది మరి ఎంత అవసరం అనేది ప్రతి విద్యార్థికి తెలియజెప్పాల్సిన బాధ్యత విద్యార్థి దశ నుంచి అధ్యాపకుల మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా చెప్తాను. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మేము రోడ్ల మీదకి వస్తాం, సార్ మా కాలువ చూడండి సార్ అంటారు. మీ కాలువలో వేస్ట్ ఎవరు వేశారు? మేము వచ్చేసామా? మీ ఇంట్లోనేమో 10 సార్లు అద్దంలాగా ఇల్లు వంగి వంగి బండలు అరిగిందాకా రుద్దుతారు. మరి ఇంటి బయట కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి కదమ్మా. రోడ్డు మీద కసువంతానేమో కాలువలకు నెట్టేస్తారు, మా పని అయిపోయింది అనుకుంటారు. దోమలు ఎవరిని వెంటాడుతాయి? మిమ్మల్ని వెంటాడుతాయి, నన్ను వెంటాడు. పరిశుద్ధమైన గాలి, నీరు, వాతావరణం అది కుటుంబాల మధ్య కాదు, మన బజార్లలోనే కాదు, పాఠశాలల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత దినోత్సవాన్ని సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరిచందన మీడియాతో మాట్లాడారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు. నర్సరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన కొన్ని రోజులుగా తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. గోవు బాగుంటే ప్రజలంతా బాగుంటారు అనేది ఒక నమ్మకమని, గోవులను ఎప్పుడైతే హింసిస్తారో అప్పుడు ప్రపంచం అంతా కూడా నాశనం అవుతుందని చెప్పారు. 3-4 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పవిత్ర ప్రదేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుమలలో జరుగుతున్న ఘటనలు ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు యావత్ దేశంలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. గోమాత పేరులోనే ఉంది, తల్లితో పాటు ఎంతో ప్రీతిపాతిగా పిలుచుకుంటాం, గోమాత అనుకుంటాం. పరశక్తి స్వరూపంగా భావిస్తారు ఈ దేశంలో. గోవుని ఒక జీవనాడిగా చూసుకుంటాం. గో బ్రాహ్మస్యు శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవు చల్లగా ఉంటే లోకమంతా హాయిగా ఉంటుంది అని నాడు ఉంటుంది. అనాది నుంచి గోవుని దైవంతో పోల్చుకుంటాం. ప్రహ్లాదుని చరిత్రలో దేవతలు ఆ దేవాతి దేవుడు విష్ణువు దగ్గరికి పోయి రాక్షసులు పెట్టరేగిపోతున్నారు, అవతార పురుషుడివై వాళ్ళని సంహరించాలంటే ఓ మాట అంటాడు, ఎక్కడెక్కడైతే సత్సాధులందు సురులందు శృతులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి యందు తవిలి నాయందు వానెన్ను అలుగునాడు హింస పొందు. ఎప్పుడెప్పుడైతే సాధువుల్ని, సామాన్య మనుషుల్ని, వేదాల్ని, దేవతల్ని, గోవుల్ని కూడా హింసిస్తారో అటువంటి వాళ్ళని దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తాను అంటాడు. అంత ప్రాముఖ్యత గోవులకు ఉంటుంది. ఈరోజు ఏం జరుగుతుంది? పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత 8-9 నెలల నుంచి నెలకి సగటుగా 10-15 గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు, ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో, పవిత్రమైన ప్రాంతంలో, పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు, దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే రెంటచింతల గ్రామంలో మిట్ట గుడిపాడు రోడ్డు నందు గల ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ స్కూల్ నందు పల్నాటి పుల్లరి యోధుడు
కన్నగంటి హనుమంతు 140 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కన్నగంటి హనుమంతు అంటే రాష్ట్రంలో గాని దేశంలో గాని పల్నాడి పుల్లరి పోరాట యోధుడు అని అంటారు అనమాట. ఆయనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి సెంటెన్స్ అది. ప్రిన్సిపల్ గారు చెప్పారు, అదేవిధంగా మేడం చెప్పారు. ఆయన 1885 సంవత్సరం ఏప్రిల్ నెలలో మరి మహాశివరాత్రి ఈ తర్వాత ఫిబ్రవరిలోనే అప్పుడు శివరాత్రి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత బెంచవలపాడు గ్రామంలో ఆయన వాళ్ళ నాన్నగారు వెంకటయ్య, వాళ్ళమ్మ చిన్న అచ్చమ్మ రెండవ సంతానంగా ఆయన జన్మించడం జరిగింది. ఇంతకంటే ముందు కూడా వేరే గ్రామం నుంచి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. బెంచాలపాడు అనేది గవర్నమెంట్ గెజెట్ లో బ్రిటిష్ వాళ్ళు మంచాలపాడు అని చెప్పేసి వాళ్ళు పలకటం రాక అవటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మనకొచ్చేసి స్థానభ్రంశం చెందినటువంటి గ్రామం అది. మగువ మాంచాల అంటే బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు ఉన్నాడు. బాలచంద్రుడి భార్య మాంచాల, అవుని మగువ మాంచాల అంటారు. మగువ మాంచాల పేరు మీద బెంచాలపాడు అనేటటువంటి గ్రామం వచ్చింది. రాచమల్లు అనేటటువంటి దాని మీద రచ్చమల్లపాడు అనేది. మొదట వీళ్ళ వంశం రచ్చమల్లపాడులో ఉన్నారు, తర్వాత బెంచాలపాడికి అవుతుంది. ఈయనకి 80 ఎకరాల పొలం ఉన్నటువంటి సాగుగా ఉన్నటువంటి పరిస్థితి కన్నగంటి హనుమంతు గారికి. చిన్నప్పటి నుంచే వడిసెలు విసరటం, అదేవిధంగా విల్లంబులు బాణాలు వేయడం, వీటిలలో ఆయన ఎక్స్పర్ట్ అంటే నిపుణుడు, స్కిల్ ఉంది వాటిలలో. వడిసెలు అంటే ఇంకా రాయికి తాడు కట్టేసి ఇలా వేసి వేస్తారు. మీ పెద్ద వాళ్ళకి తెలుస్తుంది, తెలియదు, బాగా రూరల్లో వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. వాటిలలో నిష్ణాతుడు. మరి ఆయనకి మేనమామ కుమార్తె గంగమ్మతోని ఆమెకి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు మండల కేంద్రమైన రెంటచింతల్లోని ఆర్కేంజల్స్ వృద్ధుల ఆశ్రమంలో పాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదిన వేడుకల్ని చావల చిన్ని యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకి పండ్లు అల్పాహారం అందజేశారు. చావల చిన్ని యాదవ్ మాట్లాడుతూ ప్రియతమ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకి పండ్లు అల్పాహారం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. పక్కన వేసుకోకూడదు, దీంట్లో ప్లేట్ వేసుకోకూడదు, దాంట్లో కాకుండా దీంట్లో వేసుకోకూడదు, మొత్తం చేసుకుని ప్లేట్ వేసుకోకూడదు. ఇప్పుడు వేసాం కదా, చేసుకుంటారా? చట్నీ కూడా చేసిన ఏప్రిల్ 18/4/2025 జూలకంటి బ్రహ్మారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు మా ఆర్కేంజల్స్ వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఉదయం పలహారం అందించడం జరిగింది. అందించిన వారు చిన్ని యాదవ్ గారు. ఇది చాలా ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మాకు ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళు గుర్తుపెట్టుకొని మేము అడగకుండానే మా దగ్గరికి వచ్చి మాకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారి తరఫున మరియు వారికి వాళ్ళ నుంచి పంపించిన సిహెచ్ యాదవ్ గారికి మా శుభాకాంక్షలు, అలాగే బ్రహ్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇవాళ మన ప్రియతమ నాయకుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిది పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో పలహారం ఉదయం పూట అందించడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ఫ్యాన్స్ తరపున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.